السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الكريم أما بعد. وما الحياة الدنيا إلا متاع الغرور. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరిమణులారా, సృష్టికర్త అల్లాహ్ ఖురాన్లో సూరతుల్ ఆలే ఇమ్రాన్ 3వ సూర 185వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. వమల్ హయాత దున్యా ఇల్లా మతాఉల్ గురూర్. ఓ మానవులారా, ఈ ప్రాపంచిక జీవితం ఒక మాయ వస్తువు తప్ప మరేమీ కాదు. సోదరులారా సోదరిమణులారా, విశ్వాసి యొక్క జీవితం ఈ యొక్క ప్రపంచంలో ఎలా ఉండాలి అంటే, అతడు ప్రపంచానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా అతడు పరలోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ యొక్క ప్రపంచంపై ఎక్కువ మక్కువ చూపకుండా అతడు పరలోక జీవితానికై, సమాధి జీవితానికై అతడు ఎక్కువగా సన్నాహాలు చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క జీవితం, ఈ ప్రపంచంలో ఒక విశ్వాసి జుహదో వరా అంటే ఐహిక అనాసక్తత, లోకం పట్ల అనాసక్తత, ప్రాపంచిక సంపదపై, ఐశ్వర్యాలపై మక్కువ తక్కువగా ఉండి దైవ మార్గంలో లభించిన ఉపాధిని పొందుతూ సంతృప్తిగా ఉంటూ అతడు దైవ భీతి కలిగి ఉండి జీవితం గడపాలి. నేడు నేను దీనికి సంబంధించిన ఒక సంఘటనను మనకు ఒక గుణపాఠంగా, మనకు ఒక పాఠంగా నేను ఈరోజు తెలియజేయనున్నాను. ఆ సంఘటన ఎవరిది అంటే, సౌదీ అరేబియాకు చెందిన ఒక గొప్ప ఉలమాలలో, జ్ఞానవంతుల్లో ఒక జ్ఞానవంతులు ఆలిం. ఆయన పేరు షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ రహిమవుల్లా. ఈయన 1925లో పుట్టడం జరిగింది. ఈయన యొక్క మరణం 2001వ సంవత్సరంలో జరిగింది. ఈయన ఎంతో గొప్ప జ్ఞానవంతులు. ఈయన యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, ఈయన జీవితంలో ఒక సంఘటన జరిగింది. అదేమనగా, ఒక్కరోజు షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ రహిమవుల్లా ఈ యొక్క గురువుగారి ఇంటికి ఆనాటి సౌదీ అరేబియాకు చెందిన రాజుగారైన ఖాలిద్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమవుల్లా గారు ఈయన ఇంటికి వెళ్ళడం జరిగింది, కలవడానికి, ఈయన యొక్క మంచి చెడులు తెలుసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే పాత ఇల్లు, ఎంతో పాతగా ఉంది. మరి అదేవిధంగా ఆ గురువుగారిని అడుగుతున్నారు. ఏమని అంటే, ఓ గురువుగారు, మీరు గనక అనుమతి ఇస్తే, మీరు గనక నాకు అవకాశం ఇస్తే మీ కొరకు నేను ఒక ఇంటిని ఏర్పాటు చేస్తాను అని ఆ రాజుగారు, ఆ కాలంలో ఉన్న స్వయంగా ఆ దేశాధినేత, ఆ దేశ రాజు వచ్చి ఆయనను కలిసి అడుగుతున్నారు. ఆ యొక్క మాటకు ఆ గురువుగారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, జజాకల్లాహు ఖైర్, మీ యొక్క ఉద్దేశానికి గాను అల్లా మీకు ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక అని దువా చేస్తూ ఆ తర్వాత అంటున్నారు, సాలిహియాలో నా యొక్క మరో ఇల్లు ఉంది, దాని యొక్క పనులు జరుగుతున్నాయి, దాని యొక్క తయారీ జరుగుతున్నాయి, అతి త్వరలోనే మనం అక్కడికి చేరుకుంటాం అని చెప్పడం జరిగింది. ఈ సమాధానం విని రాజుగారు సంతృప్తి చెందారు, సంతృప్తి పొందడం జరిగింది. రాజుగారు చూసుకున్నారు, మంచి చెడులు తెలుసుకున్నారు. ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే ఆయన యొక్క శిష్యులు ఆ గురువుగారిని ప్రశ్నిస్తున్నారు. గురువుగారు, సాలిహియాలో ఈరోజు వరకు మీ యొక్క ఇల్లును మేము చూడలేదు కదా, మీకు సాలిహియాలో ఇల్లు ఎక్కడ ఉంది, రెండో ఇల్లు ఎక్కడ ఉందని ఆశ్చర్యంగా ప్రశ్నించిన ఆ శిష్యులకు గురువుగారు సమాధానమిస్తున్నారు. ఏమని అంటే, ఏమిటి, సాలిహియాలో శ్మశాన వాటిక లేదా, ఖబరస్థాన్ లేదా, ఆ ఖబరస్థాన్లో నా యొక్క సమాధి ఉంది, నా కొరకు ఒక స్థలం ఉంది, నా కొరకు ఒక ఇల్లు ఉంది.
ఆ యొక్క ఇంటికి చేరకముందే ఆ యొక్క ఇంటికి కావలసిన వస్తువులను, ఆ ఇంట్లో కావలసిన సామాగ్రిని, ఆ యొక్క సామాగ్రి కోసమే ఇక్కడ నేను సన్నాహాలు చేసుకుంటున్నాను అని సమాధానం ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. ఈయన మన యొక్క సలఫే సాలహీన్లో ఒక సలఫ్ అన్నమాట. ఈయన యొక్క జీవితం షేఖ్ ఇబ్న్ ఉసైమిన్ రహిముల్లా వారి యొక్క జీవితం ద్వారా బోధపడుతున్న విషయం ఏమిటంటే, మనిషి ప్రత్యేకంగా విశ్వాసి ఈ యొక్క ప్రాపంచిక జీవితం పట్ల మక్కువ కలిగి ఉండకూడదు. ఎందుకంటే అల్మాలు వల్ బనూన జీనతుల్ హయాతుద్ దునియా, సంపద, సంతానం ఇది ఆకర్షించబడే వస్తువులు, ఈ యొక్క ప్రపంచానికి అలంకరణ వస్తువు తప్ప మరేమీ కాదు. ఇవన్నీ కూడా మనిషిని ప్రపంచ వైపునకు లాగుతాయి. మనము విశ్వాసిగా అల్లాహ్ యొక్క మార్గం, మరి అల్లాహ్ యొక్క ధర్మంపై నిలకడగా ఉండాలి. జుహదో వరాను కలిగి ఉండాలి. ఐహిక అనాసక్తత కలిగి ఉండాలి. ప్రపంచం పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉండకూడదు. ఈ సంఘటన ద్వారా ఆయన గొప్ప ఆలిమై ఉండి, ఆ యొక్క ఆలిం వద్దకు ఆ దేశ రాజు వచ్చి స్వయంగా అడుగుతున్నారు, మీకు కావాలంటే మీరు అనుమతి ఇస్తే నేను మీ కొరకు ఇల్లును ఇస్తాను. కానీ ఆయన ఆశించలేదు, ఆయన అనుమతి ఇవ్వలేదు. దీనికన్నా గొప్ప ఇల్లు సమాధి కొరకు ఆయన ఆ యొక్క దాని వైపునకు ఆయన ఇషారా చేయడం జరిగింది. కనుక సోదరులారా, మనము ఇటువంటి సలఫే సాలిహీన్ యొక్క జీవితాల్లో మనము మన యొక్క కొరకు మనం గుణపాఠాలను తెలుసుకుని మనం ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక అల్లాహ్ మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.